यतन्तुनानेन जगज्जीवनहेतुना कण्ठे बध्नामि शुभगे जीवशरदां शतम् माङ्गल्यतन्तुनानेन लोकरक्षणहेतुना कण्ठे बध्नामि शुभगे जीवशरदां शतम् माङ्गल्यतन्तुनानेन जगज्जीवनहेतुना कण्ठे बध्नामि शुभगे जीवशरदां शतम् ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय। ఏదో ఎదుర్కోవాలని చేసి వీరు ముందరాన్ని అనుకున్నాం కానీ వాళ్ళు మనకు తెలియకోకుండానే ముందు ప్రేమించేసుకొని ఎప్పుడో వాళ్ళు ముందు పడిపోయారు. ఏదో మనం ఏదో కాస్త తెలియనట్టు నటించి మనం కూడా చేశాం కానీ ఆయన లేకోకుండా ఆయన లేకో కళ్యాణ కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే నేను దగ్గర నుంచి చూడలేని వారి కోసం మా బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ దీన్ని వీడియో తీసి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మరి కొద్ది నిమిషంలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇవాళ కడప జిల్లా బద్వేల్ మండలంలోని పోలీస్ స్టేషన్ సబ్జైల్ ఆవరణంలో వేసినటువంటి శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా మరి కొద్ది నిమిషంలో మొదలు కానుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోని చూడండి. పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనేది చూడడం ఎన్నో జన్మల పుణ్యఫలం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మీరు ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సుప్రతిష్ఠితమస్తు శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణమత్యంత ఆనుకూల్యత శుభఫల సిద్ధిరస్తు. ఆచమ్య ప్రాణానాచమ్య హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీగీతాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, జలశనాయ నమః, దేవాయ నమః, మృత్యుంజయాయ నమః, వల్లభాయ నమః, పురుషోత్తమాయ నమః, రామజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, ప్రార్థనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, హరే కృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు భూతపజాతాః ఏదే భూర్భారకాః ఏదేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేదు. ఆగమార్థం దేవానాం గమనార్థం రక్షసాం గురుగంధానాం దేవత సర్వేషాం విరోధేన పూజాకర్మ సమారభేదు. అంగుళ్యాగ్రే నాశనాగ్రం సంపేత్యం పావనాశనం ప్రాణాయామం ప్రోక్తం విశుద్ధి పరికల్పితం. ఓమాపోజ్యో దేవసమృతం బ్రహ్మభూర్భువస్వరో. సుభే సర్వమహార్దే అధ్యబ్రహ్మణాదీయ పరాదే శ్వేతవరాహ కల్పే కలియుగే ప్రథమ పాదే
స్వామి దేవాలయే సమస్త దేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారికకాంగ్లమానేన ప్రభవాది సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ మోదినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరఋతౌ మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం మహాశివరాత్రి పర్వదిన్యాం సౌమ్యవాసయుక్తాయాం శుభనక్షత్రయోగమదే మంగళవిశేషవిశిష్టాయాం అస్యాం శుభతిథౌ अस्य यजमानस्य अरुणाचलमध्ये ग्रामे माध्वरे मध्वरे गोत्रोभवाय अस्य यजमानस्य श्रीमान् गोत्रोभवस्य रामगोत्रोभवस्य तत्त्वनरसिंहनामधेयस्य ब्रह्मकान्तयः विक्रमनाम्यः द्वैतकुमारस्य मनोहरगिरिनामधेयस्य ब्रह्मकान्तयः लक्ष्मीदेवीनाम्यः कुमारस्य ध्रुवकुमारनामधेयस्य ब्रह्मकान्तयः स्वजनानाम्यः सहोदरस्य उदयकुमारसहोदरस्य अशोककुमारनामधेयस्य ब्रह्मकान्तयः तुलसीनाम्यः कुमारस्य नवदेवनामधेयस्य षण्मुखनामधेयस्य सर्वभस्य सभाकरस्य परिणामगोत्रोभवस्य सुब्बारेड्डिनामधेयस्य बल्लम्मानाम्यः रविशेखरनामधेयस्य शिवकुमारीनाम्यः वेङ्कटप्रसादरेड्डिनामधेयस्य वेङ्कटरमाकान्तरेड्डिनामधेयस्य सर्वभस्य सभाकरस्य ऐनगोत्रोभवस्य चंद्रशेखरनामधेयस्य असङ्कलक्ष्मीनाम्यः कुमारस्य कुमार्यः वेङ्कटशासदीप्तिनाम्यः वेङ्कटशासगोत्रोभवस्य सर्वभस्य यजमानस्य कांसगोत्रोभवस्य वेङ्कटसुब्बराजनामधेयस्य ब्रह्मकान्तयः रजितानाम्यः साचरनामधेयस्य रजतानामधेयस्य सर्वभस्य सभान्वस्य कौशलगोत्रोभवस्य भद्रनामधेयस्य राघवेनाम्यः प्रभुगोत्रोभवस्य सर्वभस्य सभान्वस्य చిత్తే మంత్రం పడకండి కళ్యాణ చేయించుకోవాలి కూర్చొని భక్తులందరూ బలవచ్చు నమస్కారం చేసుకోండి నమస్కారం చేసి పడకండి మమ సకుటుంబాన అస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం అస్మిన్ దినే మహాశివరాత్రే పర్వదిన మహోత్సవ దోషకాలే దుర్గా సమేత మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ప్రారంభోత్సవ లోక కళ్యాణార్థ ఆంధ్రప్రదేశ్ బద్వేతపనే మమ శ్రీ కనకదుర్గా సమేత మల్లేశ్వర స్వామి సన్నిధి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష ఫల సిద్ధార్థం మమ పాల్పంట సంగ గౌరవ పేరు ప్రఖ్యాత ఫల సిద్ధార్థం మనోవాంఛ సకల దోష ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధార్థం నరదృష్టి నరఘోష పరిహారార్థం మమ కుమారస్య కుమార్తెః అబ్బాయిలు మీకు మీ కుమారులకి వివాహం కాని వాళ్ళు పలకండి మీ కుమారులకి వివాహం కాని వాళ్ళు పలకండి మమ కుమార్తె పలకొచ్చు మమ కుమారస్య కుమార్తెః శీఘ్రమేవ వివాహ కళ్యాణ ప్రాప్త్యర్థం వివాహం సంతానం లేని వారు పలకండి తన తల్లిదండ్రులు తన కుమార్తెలకి వివాహం ఇంకా సంతానం లేకపోతే మీరు పలకండి మమ కుమారస్య కుమార్తెః శ్రీ సంతాన సౌభాగ్య ఫల సిద్ధార్థం మహిళ మాత్రం పలకండి మహిళ మాత్రమే మమ దీర్ఘ సుమంగళే సౌభాగ్య సంపూర్ణ ఫల సిద్ధార్థం మగవారు మాత్రం పలకండి పిల్లల వారు మగవారు మాత్రమే మమ పత్ని సంపూర్ణ ఆరోగ్య ఫల సిద్ధార్థం అందరూ పలకచ్చు మమ మహాగణాధిపతి విఘ్న ఆదంగ
పరిహారార్థం కళ్యాణ మహోత్సవ ప్రారంభోత్సవ మహాగణాధిపతి పూజ ఆరభ్య నమస్కార నమో నమః. కళ్ళు మూసుకొని 2 సెకండ్లకు ధ్యానం చేసుకోండి. గణపతిని, పార్వతీ పరమేశ్వరుని, మల్లేశ్వర స్వామివారి, దుర్గామ్మని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని, ఓ పరమేశ్వర పరమేశ్వరి, మీ యొక్క మహాశివరాత్రి కార్యక్రమంలో భాగంగా మా ఆలయం తరఫున, మా గ్రామం తరఫున, మా యొక్క కుటుంబం తరఫున మేము ఇచ్చేసి మీకు లోక కళ్యాణార్థం గురించి ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని ప్రారంభిస్తున్నాము. మా కుమారులకి సంపూర్ణంగా విద్యా ఉద్యోగం, వివాహం, సంతానం, సౌభాగ్యము మరియు నా యొక్క కోరికలు నెరవేరాలని ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. కలశం బంధ పుష్ప అక్షరేరధ్వజ కలశస్యోపరి హస్తం నిధాయ కలశస్య భేటోకంఠేర్దశమాశ్రితాః మూలే రుద్రస్తో బ్రహ్మామధ్యేమాత్మనాస్పదాః ఉక్షోద్ధానకాः సర్వే సప్తద్వే భావసుందరా ఋగ్వేదే సామవేదో పితర్వణః అంగే సహితాः సర్వే గణాః సమాశ్రితాః ఆజాన్వదేవ భోజా ధనుర్దక్షయకారకాः తన్నేజమనేజి భాగవతా రసస్వే కర్మదేశిని కావ్య రేజవేస్మిన్ సన్నిధిం కురు కావేరీ లింగభద్రాజా కృష్ణవే నేతకోదమి భాగీరథేన విఖ్యాతా పంచగంగా ప్రయత్నాః ఆ భౌమాహితం సర్వ విశ్వాభోగాన్యావ ప్రాణాభావ ప్రభావ నమాభో నమాభ సందానాభో గణానాభ స్మరానాభ కుందాక్ష్యాభో జ్యోతిష్యాభో జ్యోతిష్యాభృత్యమాభ సర్వా దేవతాభో గురుస్మరాభో కలుషోదకేన పూజా ద్రవ్యాదేవాత్మాన్య సంప్రోక్ష తదంగా మహాగణపతిప్రార్థనే వినియోగః ఓం पुष्पांजलिं समर्पयामि समर्पयामि
క్రియాహీనం భక్తిహీనం ధనాధిప యత్తోదయం మయాదేవ పరిపూర్ణం సమస్తతో మహాగణాధిపతి నమో నమః. శ్రీ మహాగణాధిపసాదం ప్రసాదం నామేకరసాదున్నయ్యా సర్వం హర్మే పాపం దూర్వాదస్వప్ననాశిని మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే లాభార్థే క్షేమాయ పునః గమనాయ చ. పురుషం సంప్రాచ్య సంస్థాప్య ఇమం మే గంగే జమనే సరస్వతి సిద్ధస్తోమకం సుమితాభృష్ణజా ఓం జమం మే ప్రణశ్వ దేహమధ్యాత్మజా పావనస్వరాతరే తత్వాజామి బ్రహ్మణ వందమాస్తదాశానాస్తే జమానోహమిర్భిః అహేయమానో ప్రణయమోద్యుధమానాదిప్రమోషే అస్మిన్ కలశే ఓం భూర్భువస్వః హజామి స్థాపయామి పూజయామి హోమకేదరామి భ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి పాదమర్పయామి హస్తయోః అర్ఘ్యమర్పయామి పాదయోః పాదమర్పయామి ముఖే ఆచమనయోర్పయామి శతహారి బ్రహ్మ వర్ణమస్దేవతాభ్యో నమః తుభోదకమర్పయామి శ్రీగంధాంతారయామి అలంకనాథమక్షరాలర్పయామి వస్త్రావస్త్రైర్పయామి బ్రహ్మాయ నమః వర్ణాయ నమః వాసుప్రజాయ నమః. నేను వర్ణవాస్తు బ్రహ్మాదేవతాభ్యో నమః తం సర్వోపచార పూజాన్ సమర్పయామి. ఓం సర్వేషు కాలేషు సమస్తదేశేషు దేశకార్యేషు శ్రేష్ఠః సర్వస్వరూపే భగవాన్ మాంగళ్యభివృద్ధయే హరిః. కామలేషు దేవతాభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాదేవేభ్యో నమః. అద్భుతోక్తేమోధేశ్వరాయాస్యాం భూతదో అస్యాః లోకకళ్యాణోత్సవాక్యే కర్మణి శివపార్వతి కళ్యాణోత్సవాక్యే కర్మణి స్వస్తి గ్రహోపాణాత్మత్రిపుస్తరసిద్ధిర్భం స్వాంతర్థం అమృతానంద మహాదేవే సహస్రపుణ్యాహవాదనం కరిష్యే. ఓం పుణ్యాహ దీర్ఘమాయురస్తు శివాభస్తు సోమనస్య వస్తు అక్షదంజారిష్టంజాస్తు అక్షదప్నాక్షదప్పిజమేధాసోక్తదా అక్షందుపుత్రగామతాపురాణపుష్పక్తదా అక్షదప్నాక్షదా గంధర్వారాపురాదశానికృష్టాంగరీషిణీ ఈశ్వరే ధర్మభూతానాంతామిహోపక్వయేశ్రియం గంధాత్మాంతో ఆంజనేయ భరాజనేతోర్వాణీ వరదాశ్చ పుట్టయే గాఢముద్రస్య భరాజమే పానిపాంతో సౌమంగళ్యం జాస్తు అక్షరాత్మాంతో ఐశ్వర్యమస్తు బహుళజాస్తు స్వశ్రేషమస్తు ప్రజాపతిప్రియతాం శాంతిరస్తు జిన్కృత్వా యజ్ఞాక్రియాకర్మరంభా శుభా శోభనా ప్రవర్తంతే మహాభోంకారవాదిభూత్వా భోద్భరణ్యాహమ్యాహ్వాదిష్యే వాచ్యతాం భద్రంకర్ణేం శుభ్యామదేవాః భద్రం పశ్యే వాక్సువేత్రాः తేర్మే స్పృష్టవాంసుప్రనోభిः విసేవదేవిదంజిదానుः త్రివినోదా త్రివినోస్త్రస్య త్రివినోదా ధర్మసిద్ధిం సదో త్రివినోదా నిరవదేశన్నో త్రివినోదానాస్తే దేశమానుः సర్వదా పశ్చాత్తాత్ సర్వదా భరత్తాత్ సర్వదా ఉత్తరాత్తాత్ సర్వదా భరత్తాత్ సర్వదా 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 నమోరాసదాం దీర్ఘమానుः నమో నమో భక్తజనమానోద్ధాం ఏదృశదా మేత్తికే భావం దేవేభ్యో దదాత్యాగం చంద్రమానాస్త్రిదీర్ఘమానుः ఆవంతు జీవసే దీర్ఘాత్మానమక్షసే స్వాహోగీరామణ్యమాణమత్యమచ్చోర్మివి జాతవేదోషోస్మాసుదైః ప్రజాభిర్మే తమస్యామి యస్మేత్పదం భువదే జాతవేదం లోకమగ్నే ఘోరస్వరం అశ్వరం సముద్రం వీరవంతం గోవంతం నైన్యసుజే స్వస్తి సంతాహింజామీషా ప్రజామారుద్ధరంచ దీర్ఘమాదివస్తు మత్సమాధిజిర సమాహితమస్మః ప్రసీదంతుమంతః ప్రసన్నాస్మః శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు పుష్టిశుక్రమస్తు కర్మ సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఈశాన్యాం యజ్ఞే అధిష్ఠానం కోజత్వాం తత్పతిహతవస్తు శ్రేయస్తు శుక్రాంగారకపదం బృహస్పతిశ్రేయశ్చరణాభవే స్వాంసే దాదిత్యవలోగా సర్వేకః ప్రియంతాం ప్రతికరణోక్త జన్మ నక్షత్ర దేవతా ప్రియసా నిర్క్రియాదిశేషామిందు హరిషామిందు హరిషామిందు ఏహా ఓం పుణ్యాహం వందో భవంతు ఓం పుణ్యాహం పుస్తజే వాయుప్రభామయం పుష్పభవస్యేతదే భరత్పతి ధర్మకర పుస్తజే స్వస్తింద్రోర్దృశ్యమాః స్వస్తి పూజావిష్ణువేదాః చతుస్రో దేవేంద్రాశ్రమిష్ఠాః మేఘ్నమాంధ్రుధప్రప్రాదు సంవత్సరేణ అమృతత్వ స్వస్తి ఆయుష్మదే స్వస్తి భవంతో భవంతు ఆయుష్మదే స్వస్తి భోగి స్వస్తి భవంతో భవంతు భోగి స్వస్తి యజ్ఞావసం సురజామవాయమానవంతం సురదేహోపజానం సుజాత్యాగ్ర్యా భవతోద్వాదాహం పూజ సర్వామృతిమాత్మా సర్వామృతిముక్నోతి ఏవం వేద
ఇప్పటిదాకా ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆ భూత ప్రేత విశాచాలు కానివ్వండి, ఈ సృష్టిలో ఎన్ని గణాలు ఉన్నాయో అన్నిటికీ అధిపతి గణాధిపతే కాబట్టి వాళ్ళ తండ్రి గారి తల్లి గారి వివాహ మహోత్సవం బిడ్డలలాగా మనం ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో ఆయన కూడా దీంట్లో పాల్గొని ఎటువంటి ఆటంకములు రాకోకుండా అన్ని విఘ్నంగా జరగాలి అనేసి ఆ విఘ్ననాయకుడిని మనం ఆరాధన చేసుకొని ఆ గణాధిపత్యాన్ని ఇచ్చి అయినా మన తండ్రి గారి తల్లి గారి వివాహ మహోత్సవం జరుగుతోంది, ఈ కళ్యాణం జరుగుతోంది, ఈ అన్నవలే ఈ కార్యక్రమాన్ని నువ్వు ముందుకు నడిపించాల్సిందిగా అని ప్రార్థన చేసుకున్న తరువాత పుణ్యాహవాచనం చేశాము. పుణ్యాహవాచనం ఈ లోక కళ్యాణార్థం జరగడానికి స్వామివారు అరణశివుడు అవతారాలు అంతగా వెలుగులో ఎందుకు అంటే ఆ నారాయణుడు రాక్షస సంహరించబడుతాడు కాబట్టి స్వామివారు సంహారం లేకోకుండా దానికి పరిష్కారం చెప్తారు కాబట్టి స్వామివారు అనేక అవతారాలు ఇస్తారు. ఆ విధంగా అమ్మవారు కూడా స్వామి రూపంలో వెలిసిన తర్వాత ఆ దుర్గాదేవి పరమేశ్వరి ఆ పరమేశ్వరి స్వరూపం ఇక్కడ ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడు కూడా ఇక్కడ రామాలి కుటుంబస్తులు వచ్చారు కదా, ఆ మృగపక్క వస్త్రములు అంటారు. స్వామివారు మృగ వస్త్రములు కప్పుకోవాలి కదా, స్వామివారిని ఆవాహన చేశాము. పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు మొట్టమొదటి కూర్చోవాలి కదా, వస్త్రం గురించి నమస్కారం చేసుకోండి. ఒకసారి బ్రహ్మదేవుడు జ్యేష్ఠ కుమారుడైనటువంటి దక్ష ప్రజాపతి ఆ శివారాధన చేస్తూ మనసులో ఒక కోరిక కోరుకుంటాడు. అమ్మా పార్వతి, అందరికీ అనుగ్రహిస్తున్నావు, నాకు కూడా కుమార్తెగా నువ్వు ఒక అవతారంలో వచ్చిపోమ్మా అనేసి మనస్సులో ఆ దక్ష ప్రజాపతి సంకల్పం చేసుకుంటాడు. ఆయన అనుష్ఠాన బలం వల్ల స్వామివారు అమ్మవారు అనుగ్రహించేస్తారు. అనుగ్రహించిన తర్వాత ఆ దక్ష ప్రజాపతికి 28 మంది పుత్రికలు, దాంట్లో జ్యేష్ఠ పుత్రిక దాక్షాయని, మిగతా 27 మంది వచ్చేసి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర 27 నక్షత్రములు. ఆ విధంగా ఆ 27 నక్షత్రములు చంద్రభగవాను వివాహం చేసుకుంటారు. కానీ దాక్షాయని ఏం చేస్తుంది అంటే కనుక నిత్యము శివారాధన చేసుకుంటూ శివధ్యానం చేసుకుంటూ ఆ స్వామివారి అనుగ్రహంతో స్వామివారికే మనసు ఇచ్చేస్తుంది. ఆ స్వామివారు కూడా ఒకనొక సమయంలో దక్ష ప్రజాపతి ఆ చంద్ర భగవానుడికి శాపం పెడతాడు. తన 27 మంది కుమార్తెలలో కూడా రోహిణీదేవి చాలా అందంగా ఉండడంతో మిగతా వాళ్ళను సరిగ్గా చూసుకోక రోహిణీదేవితోనే సమయం ఎక్కువ గడుపుతూ ఉంటే ఆ దక్ష ప్రజాపతికి కోపం వచ్చి ఆ చంద్ర భగవానుడికి ఒక శాపం పెడతాడు. క్షీణించిపోగాగా నువ్వు భూమండలంలో కానీ ఏ లోకంలో కానీ నిన్ను చూసి ఆనందించుకోకుండా ఎప్పుడు
ఎప్పటికీ నువ్వు క్షీణంగానే ఉండిపోగాక అనేసి ఆ దక్ష ప్రజాపతి శాపం పెట్టారు. దక్ష ప్రజాపతి మహానుష్ఠానపరుడు. ఎంత అనుష్ఠానపరుడయ్యా అంటే కనుక సాక్షాత్తు పరమశివుడికి ఆయన శాపనార్థం పెట్టా కూడా అది జరుగుతుంది, ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. కాబట్టి ఆ దక్ష ప్రజాపతి దగ్గర శాపం పొందిన ఆ చంద్ర భగవానుడికి ఏం చేయాలో తెలియక రోజు రోజుకు క్షీణించి ఒళ్ళంతా నాశనం అయిపోతూ ఉంటుంది. ఆయనకి ఏం చేయాలో తెలియక లోక సంరక్షణార్థం కోసమే నిత్యము అన్వేషిస్తున్న ఆ నారద మహాముని దగ్గరికి వెళ్ళి అడుగుతాడంట, స్వామి ఈ విధంగా నాకు దక్ష ప్రజాపతి ఈ విధంగా శాపనార్థం పెట్టాడు, ఆ శాప విమోచనకు నాకు ఏమన్నా ఉంటుందా స్వామి, దానికి ఏమన్నా నాకు ఉంటే కనుక విషయాన్ని తెలియజేయండి స్వామి, దానికి నేను ప్రయత్నం చేస్తాను అంటే ఆ నారద మహామునుడు వారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఆ కారణం చెప్పకోకుండా వరం అడుగునైనా అనేసి చెప్తాడు. ఆ కారణం అనుకోకుండా వరం అడగగానే చంద్రభగవానుడు దక్ష ప్రజాపతి ఆ శాపనార్థం పెట్టింది పరమశివుడికి తెలియదు. ఎవరన్నా ఒక ఋషి కానీ ముని కానీ ఎవరన్నా శాపం పెట్టారు అంటే కనుక ఆ శాపాన్ని ఖండన చేయడము అనేది ఏ భగవంతుడికి సాధ్యం కాదు. అందులో ముఖ్యంగా దక్ష ప్రజాపతి పెట్టిన శాపనార్థం ఆ పరమశివుడికి ఏమీ కనుక్కోకుండా వరమిస్తానులే అనేసి ఆ చంద్ర భగవానుడు చెప్పగానే ఆ చంద్ర భగవానుడు ఈ విధంగా దక్ష ప్రజాపతి నాకు శాపనార్థం పెట్టాడయ్యా, దాని నుంచి నాకు విముక్తి మీరే కల్పించాలి అనగానే పరమశివుడు కూడా సంతోషం చేసేస్తాడు. అటువంటి దక్ష ప్రజాపతి శాపనార్థం పెట్టిన దాన్ని నాకు విషయాన్ని తెలియజేయకుండా ఎంత పని చేశావురా అనేసి ఆ స్వామివారు కూడా కాస్త సంతోషించేస్తారు. ఆ సంతోషించిన తర్వాత సరే నేను వరమిచ్చిన దాన్ని వెనక్కి తీసుకోలేను కదా, 15 రోజులు కైలాసంలో ఉండు, 15 రోజులు నీ గృహంలో ఉండు. ఆ 15 రోజుల్లో కైలాసంలో ఉన్న మీకు ఆ శాపనార్థ ఫలితం కనపడదు. మిగతా 15 రోజులు నీకు ఆ శాపం ఫలిస్తుంది. నేను చెప్పిన వరము నీకు సిద్ధిస్తుంది, అతను పెట్టిన శాపము నీకు తత్ఫలితాన్ని చూపిస్తుంది అనేసి ఆ పరమశివుడు చెప్పగానే ఆ విధంగానే స్వామి అనేసి ఆ చంద్రభగవానుడు కృష్ణపక్షమంతా తన గృహంలో, శుక్లపక్షమంతా కైలాసంలో ఉంటాడు కాబట్టి కృష్ణపక్షంలో క్షీణిస్తూ ఉంటాడు. ఆ పాఠ్యం నుంచి మొదలుకొని క్షీణమై అమావాస్యకు ఏమీ లేకోకుండా పోతాడు. మరలా పాఠ్యం నుంచి మొదలుకొని ఆ పడమర భాగం నుంచి వస్తూ తూర్పు భాగానికి పౌర్ణమికి వచ్చేసరికి నిండు చంద్రుడి వలె ఉంటాడు. ఆ శుక్లపక్షమంతా కైలాసంలో, ఆ కృష్ణపక్షమంతా తన స్వగృహంలో గడిపేసి ఆ శాప విముక్తం పొందుతాడు. ఆ శాప విముక్తం చేసినందుకు ఆ దక్ష ప్రజాపతికి కోపం వచ్చి నా శాపానికి నువ్వు అడ్డు తొలగించే వాడికి ఒక ఉపాయం ఇస్తావా అనేసి దక్ష ప్రజాపతికి కోపం వచ్చి పరమశివుడికి ఆజ్యాహుతి లేకోకుండా హోమాన్ని నడిపిస్తాను. ఆ దక్ష ప్రజాపతి పరమశివుడికి ఎంత పరమ భక్తుడంటే రావణుడి గురించి మనం ఏ విధంగా అయితే వింటామో ఆ దక్ష ప్రజాపతి కూడా అంత పరమ భక్తుడు. అటువంటి పరమ భక్తుడు కూడా ఇక్కడి నుంచి నేను నీకు పూజలు చేయను అనేసి ఆ పరమశివుడి మీద కోపం పెంచుకుంటాడు. ఆ పరమశివుడి మీద కోపం పెంచుకున్న దక్ష ప్రజాపతి పరమశివుడికి నివేదన కానీ ఆరాధన కానీ చేయకోకుండా ఉంటాడు. తన ఇంట్లో తన సతి కూడా, తన బిడ్డల దగ్గర కూడా ఆ కార్యక్రమాలను ఆ పరమశివుడికి ఆరాధన చేయకోకుండా ఆపేస్తాడు. ముఖ్యమంత్రులు ఇవి చెప్పుకుంటూ స్వామివారి కైంకర్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు స్వామివారికి రక్షాబంధన కార్యక్రమం జరుగుతుంది. రక్షాబంధన ఏమయ్యా అంటే కనుక స్వామి రక్ష కట్టుకొని బంధనం చేసుకొని మనందరినీ రక్షిస్తాము అనేసి దానికి విధివచనంగా స్వామివారు రక్షాబంధన చేసుకుంటారు. అమ్మవారి స్వామివారు రక్షాబంధన, స్వామివారి అమ్మవారు రక్షాబంధన చేయడం జరుగుతుంది. ఆ రక్షాబంధన చూసి దర్శించుకున్నారు అంటే స్వామి ఎప్పుడూ మనకు రక్షణగానే ఉంటాడు.
అదేవిధంగానే స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. బ్రహ్మచర్యానికి 3 రోజులు, గృహస్థాశ్రమానికి 3 రోజులు, అదేవిధంగానే శరీరం మీద వస్త్రము లేని పక్షమున ఆ వస్త్రములాగా భావన చేసుకోవడానికి ఇంకొక 3 రోజులు, మొత్తముగా 9 రోజులు వేసుకొని స్వామివారు ఆ యజ్ఞోపవీత ధారణ అనేది చేయడం జరుగుతోంది. సార్ గ్రూప్ లింక్ అని పెట్టింది గ్రూప్ లింక్ లైవ్ లింక్ పెట్టింది నువ్వు పెట్టిన లింక్ లైవ్ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేన సహజం పురస్తాదు ఆవిశ్యమగ్రజం ప్రథమం శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేన సహజం పురస్తాదు ఆవిశ్యమగ్రజం ప్రథమం శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. పవిత్రం ప్రజాపతేన సహజం పురస్తాదు ఆరుష్యమగ్రజం ప్రథమం శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. యజ్ఞోపవీతమూర్త శుభముహూర్తేస్తు ప్రతిష్ఠితమస్తు శుభముహూర్తకాలే శుభజాతేనాం నమః గ్రహాణాత్యంత ఆనుభూయేన శుభఫలాసిద్ధిరస్తు. ఓం భూరేభ్యో నమః ఓం సర్వే ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి స్వామివారిని అయితే పెద్దల సమక్షంలో చూసుకొని వారు ఏదో వివాహం నిశ్చయించుకున్నారు. కానీ వాళ్ళ వంశం ఏంది వీళ్ళ వంశం ఏందని తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అమ్మవార్లది స్వామివార్లది ప్రవర అని ఉంటుంది. ఆ ప్రవర ఏమయ్యా అంటే కనుక వాళ్ళ ముత్తాత గారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ తండ్రి గారు, ఆయన 4 వంశాలు చెప్తారు. కాబట్టి అటు 4 తరాలు ఇటు 4 తరాలు చూసుకొని పెళ్లి చేసుకోవాలంటారు చూసారా, ఆ 4 తరాలే ఇక్కడ చెప్తున్నారు. శ్రద్ధగా వినండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామజనిరాఖ్యాత పంచారుషేజ ప్రవరాన్విత పరశివ గోత్రోర్భవస్య పరశివ శర్మణో నప్త్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామజనిరాఖ్యాత పంచారుషేజ ప్రవరాన్విత పరమశివ గోత్రోర్భవస్య సదాశివ శర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామజ నిరాఖ్యాత పంచారుషేజ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్య మహానటేశ్వర శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామజ నిరాఖ్యాత స్వరూపాయ మల్యరాయ. స్వామివారి గోత్రం ఏది అంటే కనుక పరశివ గోత్రం స్వామివారిది. గోత్రం అంటారు స్వామివారిది. ఎందుకంటే ఈ సృష్టి, ఈ స్థితి, ఈ లయ అన్నీ పుట్టకముందే పరమశివుడు పుట్టాడు. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామనం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఏమయ్యా మొట్టమొదటిగా వచ్చింది అంటే కనుక ఓంకారం. ఆ ఓంకారం ఎక్కడుందయ్యా అంటే కనుక పరమశివుడి శరీరంలో నుంచి పుట్టిందంట. ఆ ఓంకారమే మొదటిగా పుట్టిందంటే ఆ ఓంకారం పుట్టిందే పరమశివుడిలో నుంచంట. ఆయనే తాతయ్య, ఆయనే తండ్రి, ఆయనే బిడ్డ, ఆయనే పెళ్లి కొడుకై ఇక్కడ కూర్చున్నాడు. అటువంటి స్వామివారి
గోత్రం వచ్చేసి పరశివ గోత్రము. వాళ్ళ ముత్తాత గారి పేరు వచ్చేసి పరశివ శర్మ. అదేవిధంగానే వాళ్ళ తాతగారి పేరు సదాశివ శర్మ. వాళ్ళ నాన్నగారి పేరు నటేశ్వర శర్మ. స్వామివారి పేరమ్మా మనం యోగ చేసుకుంటున్నాము. కోటి నామాలు ఉన్నాయమ్మా ఆయనకు. ఒక్క నామం చెప్పండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. అయిపోయాయి అన్ని నామములు ఆయనవే, స్వామివారివే అన్ని నామములు. మనం ఇక్కడ ఏ విధంగా స్వామివారిని ఆవాహన చేస్తున్నామో ఆయన కళ్యాణం జరుగుతుంది. ఆ దుర్గమ్మ వారి పతి ఎవరు? మల్లికార్జున స్వామి. ఆ మల్లికార్జున స్వామిని ఇక్కడ ఆవాహన చేసుకున్నాం కాబట్టి ఆ పెళ్లి కొడుకు పేరు మల్లేశ్వర స్వామి. మల్లేశ్వర స్వామి. ఆ మల్లేశ్వర స్వామిని ఇక్కడ ఆవాహన చేసుకున్నాం కాబట్టి ఆ మల్లేశ్వర స్వామి ఇక్కడ వరుడుగా వచ్చున్నాడు. అదే విధంగా ఇప్పుడు అమ్మవారి కుటుంబం చెప్తున్నారు చూడండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేశ్వర శుభం భవదో కాశ్యపవత్సారణైత్రువత్రయానుభేద ప్రధాన్విత కాశ్యపగోత్రోద్భవస్య మహామేరు ధర్మణో నత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేశ్వర శుభం భవదో కాశ్యపవత్సారణైత్రువత్రయానుభేద ప్రధాన్విత కాశ్యపగోత్రోద్భవస్య మందార ధర్మ ధర్మణ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యప ఆవత్సారణైత్రువత్రయానుచేద ప్రపదాన్విత కాశ్యపజగోత్రోద్భవస్య హిమాచల ధర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యప ఆవత్సారణైత్రువత్రయానుచేద ప్రపదాన్విత కాశ్యపజగోత్రోద్భవస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకీ ఆధిమత్యాంతరహితా జ్ఞానదయాస్వరూపిణీ సాక్షాత్ పార్వతీ స్వరూపనామ్నీ దుర్గానామ్నీ కన్యాం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేన బృహస్పతిః ధ్రువంత ఇంద్ర చాఘేశ్వరాజం భారతాం ధ్రువం. అమ్మవారి గోత్రం ఏమయ్యా? కాశ్యప గోత్రం. కశ్యపుడు అంటే ఎవరు? ఈ భూమండలాన్నంతా రామచంద్రమూర్తి వంశోద్భవీకుడు ఆయన. ఈ భూమండలాన్నంతా ఏకచక్రాదిగా పాలించిన కొన్ని వందల వేల సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా భూమండలాన్నంతా పాలించిన మహారాజు కశ్యపుడు. అటువంటి కశ్యపుడు పార్వతీదేవికి వాళ్ళ ఇంటి ఋషి ఆయన. అదేవిధంగానే పార్వతీదేవి వాళ్ళ ముత్తాత గారి పేరు మహావీరు. అదేవిధంగానే వాళ్ళ తాతగారి పేరు మందారచల. అదేవిధంగానే వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరమ్మా? ఆయన మొదటి భార్య తండ్రి, ఈ రెండో భార్య కదా. స్వామివారు ఎక్కడ నివసిస్తారో మామగారు చట్టంగా ఇచ్చారు. స్వామివారు ఎక్కడ ఉంటారు? కైలాసంలో ఉంటారు. స్వామివారి ఏమని చూస్తాం మనము? హిమాచల ప్రదేశము, హిమాలయ కొండలు కదా అవి. ఆ స్వామివారు హిమాచలుడు అనే రాజుగారు అంటే పార్వతీదేవి తండ్రి గారు కట్నంగా ఇచ్చారు. ఆయన నీకు ఉండడానికి ఇల్లు కూడా లేదురా, ఇంట్లో నా బిడ్డను ఎక్కడ పెట్టి చూసుకుంటావు? బోలాశంకరుడివి, బంగారు మణిమణిమకుటాలతో రంగం నగరాన్ని నిర్మించుకున్నావు. గృహప్రవేశానికి వచ్చిన ఆ రావణ బ్రహ్మ వచ్చేసి స్వామి నాకు సంభావన కింద నీ గృహాన్ని ఇచ్చేయమంటే రాసి చేసినావు. బ్రాహ్మణుడు ఏమైనా అడుగుతారా నాయన, నీకు ఉండడానికి గృహం కూడా లేకుండా బ్రాహ్మణుడికి రాసిచ్చావు. ఇదిగో ఆ కైలాస పర్వతం మీద నాకు ఒక గృహం ఉంది, దాన్ని కట్నం కింద నీకు ఇస్తున్నాను, తీసుకో నా గృహంలో ఉండు అనేసి ఆహ్వానం చేసేటప్పుడు ఆ కట్నం కింద స్వామివారికి అది ఇస్తారు. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు అమ్మవారే కాదు, అమ్మవారితో పాటు కానుకలు కూడా మాకే, అమ్మవారు కూడా మాకే. కాబట్టి వంశము తెలుసుకున్నాం. ఇప్పుడు కన్యాదాన మహోత్సవం జరుగుతుంది. అన్ని దానికి వారసు పడతాడే కానీ వీడి కర్మకు వాడు వారసుడు కాగలడు. కాబట్టి ఆ కూతురు పుట్టింది అంటే గనక ఆ వంశానికే ఆ మోక్షాన్ని అనేది తీసుకురాగలిగే శక్తి ఒక్క స్త్రీకి మాత్రమే ఉంది. ఆ విధంగా రామాయణంలో వాల్మీకి రామాయణంలో స్వామివారు వాల్మీకి మహర్షి ఒక చిన్న పద్యం రాసి చెప్తారు. రామచంద్రమూర్తి శివధనస్సుని భగ్నం చేసిన తర్వాత ఆ పూర్వమాలమేమని ఆ సీతాదేవిని పిలిస్తే ఆ రామచంద్రమూర్తి మా గురువుగారైనటువంటి విశ్వామిత్రుడు వారు ఆ ధనస్సును సంధించమంటే నేను సంధించాలి కానీ ఏదో మీరు ఏదో ఇక్కడ స్వయంవరం పెట్టారు
అందగత్తేని నేను వచ్చి ఇక్కడికి వివాహం ఆడడానికి నేను రాలేదైనా నా వివాహాన్ని చూసుకోవడానికి నా తండ్రి గారు దశరథ మహారాజు ఉన్నారు. మీకు ఏమన్నా ఆలోచన ఉంటే కనుక నా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అనేసి ఆ రామచంద్రమూర్తి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఆ విధంగానే కొన్ని బండ్లకు ఉండే పెద్ద పెద్ద వాహనాలకు మణిమయ ముకుటాలు రత్నసింహాసనాలన్నీ స్వామివారు అయోధ్యకు తీసుకువెళ్తారు. ఎవరు? ఆ జనక మహారాజు, జానకి తండ్రి అయినటువంటి జనక మహారాజు తీసుకువెళ్ళిన తర్వాత ఎక్కడో సింహాసనం మీద ఆ దశరథ మహారాజు కూర్చోంటే ఆ దశరథ మహారాజు దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని, అయ్యా ఇక్ష్వాక వంశకుడా, నీ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని నా కుమార్తె అయినటువంటి సీతాదేవికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను. మీరు ఆ పరమశివుడి దగ్గరికి వచ్చి చెప్పగానే తన అర్థభాగమైనటువంటి దాక్షాయణీదేవి అక్కడ దహనమైపోతుండగా స్వామివారు చూసి తట్టుకోలేక ఆ స్వామివారు శిరస్సులో నుంచి ఒక వెంట్రుకను జటాజూటంలో నుంచి ఒక వెంట్రుకను తీసి అక్కడ ఉన్న హిమాలయ కొండల్లో ఒక కొండ మీద పుట్టగానే అతివీర భయంకరమైన ఒక రూపం వచ్చింది. వీరభద్రావతారం వచ్చింది. ఆ వీరభద్రావతారము ఆ దక్ష ప్రజాపతి ఎక్కడైతే యాగం చేస్తున్నాడో అక్కడికి వెళ్ళి అందరినీ దయం చేసింది. ఎవరు దొరికితే వాళ్ళు కాళ్ళ కింద నలిగిపోతున్నారు, వేళ్ల కింద నలిగిపోతున్నారు, ఖడ్గాని కింద పడి సగానే సగం తునాతులుగా అయిపోతూ ఉన్నారు. దక్ష ప్రజాపతి దగ్గరికి వచ్చి శిరస్సు పట్టుకొని శిరస్సు ఖండన చేసేస్తాడు. శిరస్సు ఖండన చేయగానే తన పిల్లనిచ్చిన అత్త అయినటువంటి ఆ దక్ష ప్రజాపతి భార్య వచ్చి స్వామివారిని శరణుగోడి, స్వామి నాకు మాంగళ్యం లేకోకుండా చేస్తారా స్వామి, నా భర్తను బ్రతికించండి స్వామి అనగానే స్వామివారి ఆవేశంలో శిరస్సును ఖండించిన శిరస్సు పోయి ఆ హోమగుండంలో పడి బూడిదైపోతుంది. ఆ యజ్ఞేశ్వరుడు స్వీకరించిన దాన్ని మళ్ళా ఎవరు తిరిగి తీసుకోలేరు కాబట్టి ఆ దక్ష ప్రజాపతికి పెడతారు. అందుకే మనం కళ్యాణం అయిపోగానే స్వామివారికి అభిషేకం చేస్తాం. లింగోద్భవ కాలంలో దాంట్లో రుద్రంతో స్వామివారికి అభిషేకం చేస్తాం. దాంట్లో ఏమయ్యా వస్తుంది అంటే గనక శంచమే మయశ్చమే ప్రియంచమే, నాకు మరణమే ఉండకూడదు అని కోరిక పొందుతాడు. ఆ కోరిక తీరదునైనా వేరే కోరిక ఏమన్నా కోరుకో అంటే పరమశివుడికి ఇట్లే సంతానం దగ్గర నాకు చావు ఉండాలి అనేసి ఆ రాక్షసుడు స్వామివారిని కోరగా పదార్థుడు అనేసి ఆ బ్రహ్మదేవుడు గురుడు అందరూ వెళ్ళి ఆ జగన్మాత అయినటువంటి లలితా పరమేశ్వరి దేవిని ఏకాదశ వారు రుద్రాభిషేకం చేస్తున్నాను, ఇంతటి మహత్తరమైన యాగాలు చేస్తున్నాను అంటే స్వామివారి సాక్షాత్కారాన్ని మనం చూశాము అంటే కనుక కనీసం బూడిద కూడా మిగలదు. స్వామివారి సాక్షాత్కారం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడిని పిలిచి ఆయన ఒక సృష్టిని సృష్టించయ్యా అంటే కనుక ఈయనేదో ఆదేశం ఇచ్చి వెళ్ళిపోయాడు, నాకేం అర్థం కావట్లేదు, ఏం సృష్టించాలో అనేసి స్వామివారి సందేహంలో పడిపోతాడు. స్వామివారికే తెలియకుండా స్వామివారి నామలో నుంచి ఒక శబ్దం వస్తుంది, దాంట్లో నుంచి ఒక రూపం వస్తుంది. ఆ రూపము అగ్నితత్వంతో వెలిగిపోతూ ఉంటుంది. ఆ రూపంలో ఏముంటుందయ్యా అంటే కనుక వక్రతుండం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఆ బ్రహ్మదేవుడికి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్య భగవానునే మనం క్షణకాలం చూసి దర్శించుకోలేమి. కోటి సూర్య సమప్రభ, ఆ కోటి సూర్యుల వెలుగు ఏ విధంగా ఉంటుందో ఆ పరమశివుడికి పుట్టిన వాడి వెలుగే అంత గొప్పగా ఉంటుంది. అంటే ఆ పరమశివుడి వెలుగు ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో మన ఆలోచనలకే శాస్త్రంలో కూడా చెప్పకోకుండా వదిలేశారు. కాబట్టి స్వామివారి సాక్షాత్కారం ఏమయ్యా అంటే కనుక ఆ భగవన్నామంలో మునిగిపోయి మనం దాన్ని ఆనందంగా దాన్ని స్వీకరిస్తూ ఉన్నామంటే అదే స్వామివారి సాక్షాత్కారం. అటువంటి సాక్షాత్కారం ఏమయ్యా అంటే ఈ కళ్యాణమే సాక్షాత్కారం. ఇన్ని కోరికలు కోరుతాము, ఇన్ని ఆభరణాలు వేసుకుంటాము, ఏమీ లేని ఈ శరీరానికి ఇంత ఆడంబరం చేస్తాము. ఇంతటి ఇచ్చే పరమశివుడి దగ్గర ఏముంటాయి తెలుసా? స్వామివారి దగ్గర ఏముంటాయ్యా? ఏముంటాయి స్వామివారి దగ్గర? నాగాభరణము, పులి చర్మము, ఆభరణం. ఏముంటాయి స్వామివారి దగ్గర? ఏముంటుందయ్యా స్వామివారి దగ్గర అంటే కనుక మెడలో ఒక వాసుకి సర్పము, అటు ఇటు తిరగడానికి ఒక బక్క చిక్కిపోయిన ఒక ఎద్దు, ఎప్పుడు పచ్చిగా రక్తం కాడుతున్న ఒక గజ చర్మం తప్ప స్వామి దగ్గర ఏమీ ఉండదంట. స్వామి దగ్గర ఏముందయ్యా అంటే కనుక
ఈశాన సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. స్వామివారి దగ్గర ఏముంది? అన్నీ ఉన్నాయి. ఏం లేదు? ఏమీ లేదు. అటువంటి స్వామివారు ఒకసారి వృషభ వాహనం మీద వెళ్తూ ఉంటే ఒక తెల్లటి మదమెక్కిన ఐరావతం మీద బాగా తలకెక్కినంత సురాపానం తీసుకొని మాయలో తేలుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. ఎవరు ఐరావతం మీద వెళ్ళేది? ఎవరు? చంద్రుడమ్మా? ఇంద్రుడు వెళ్తూ ఉంటాడంట. స్వామివారు శూలం పట్టుకొని ఒళ్ళంతా భస్మం పూసుకొని ఆ గజ చర్మంలో నుంచి రక్తం కారుతూ వాసనంతా వస్తూ ఉంటే ఆ స్వామివారిని చూస్తే ఆ విధంగా మనం ఎవరున్నా రోడ్డు మీద చూసారంటే చీచి వాసన వస్తుంది, మీ దగ్గర ముఖం చూసుకొని వెళ్ళిపోతాం. అంతటి మదమెక్కిన ఏనుగు మీద కూర్చొని దేవతామూర్తులందరికీ ప్రిన్సిపాల్ అయినటువంటి ఇంద్ర భగవానుడు ఆ పరమశివుడు ఆ పక్క చిక్కిపోయిన వృషభం మీద వెళ్తూ ఉంటే అంతటి ఐరావతం మీద నుంచి ఉన్న బలంగా గమిక్కని దూకేశాడంట. పరిగెట్టుకుంటూ గోజు చేతిలో పట్టుకొని పరిగెట్టుకుంటూ పరమశివుడి దగ్గరికి వచ్చి ఆ పాదం పట్టుకొని స్వామివారి నుదుటికి తాగించుకోగానే ఆ నుదుటి మీద ఉన్న సింధూరం స్వామివారి పాదానికి తాగిందంట. అప్పుడు స్వామివారి అనుగ్రహం పొందాడంట. ఆ స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టే ఆ ఇంద్రుడు ఐరావతం ఎక్కాడు. మనం ఇక్కడ ఉన్నాము, ఇంత ధనాన్ని సంపాదించి స్వామివారి అనుగ్రహం మీద మనం ఈ జీవితాన్ని మనము గడుపుతున్నాం. ఈ జీవితం ఎవరయ్యా ఇచ్చింది? పరమశివుడే. మనం ఏం చేస్తున్నాం కలియుగంలో? ధర్మం ఒక పాదం మీదే ఉందన్నా. ఎక్కడున్నా ధర్మం? ఎక్కడుందమ్మా ధర్మం? ఆ రామభక్తుల దగ్గర, ఆ శివభక్తుల దగ్గర, ఆ అమ్మవారి భక్తులైనటువంటి మన దగ్గరే ఉంది. ఆ ధర్మం అనేది మన దగ్గరే ఉంది కాబట్టి ఆ భగవంతుణ్ణి ధర్మంగా మనము ఆరాధన చేశాము అంటే, బా స్వామి ఈ ఎగ్జామ్ నన్ను పాస్ చేశారంటే కనుక నేను తిరుమలకు నడుచుకుంటూ వస్తా అంటే దేవుడికి మనం ఆఫర్లు ఇస్తామన్నమాట. నువ్వు నన్ను పాస్ చేయి, నేను నీ మెడికల్ ఎక్కొస్తా. నువ్వు నన్ను పాస్ చేయి, నీ హుండీలో డబ్బులు వేస్తా. లేదంటే నేను కోరుకున్న వరుణ్ణో వధువులో ఇవ్వు, నేను నీకు టెంకాయలు కొడతా. మనం అంటే దేవుడికి ఆఫర్లు ఇస్తామన్నమాట. మనకు ఎవరున్నా వీళ్ళు ఇస్తూ ఉంటారు చూడండి. ఏదన్నా షాపోళ్ళు దీపావళి ధమాకా, దసరా ధమాకా, మీరు 90% ఆఫర్తో మీరు వాహనం కొంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం మీద 1% తగ్గిందని ఆ గుండోడు వచ్చి యాడివ్వగానే మనం గబగబాబు బంగారు కొనేయడము ఇవన్నీ చేస్తున్నట్టు భగవంతుడికి కూడా మనము ఒక 2-3 ఆఫర్లు ఇస్తాం. స్వామి నాకు పాస్ చేయించకూడదు, నీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తా, ఇట్లా ఆఫర్లు ఇస్తాం. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది. మనం ధర్మంగా మన ధర్మాన్ని ఆచరించాము అంటే కనుక ఆ ధర్మమే మనకు తిరిగి అంతకంటే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మళ్ళీ ఐశ్వర్యం అంటే డబ్బు అనుకోవద్దండి. మనిషి దేనికైతే తృప్తి పడతాడో అదే ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యాన్ని పరమశివుడు ఇస్తాడు. ఇంద్రుడు దేనికి తృప్తి పడతాడు? పదవికి తృప్తి పడతాడు. మనుషుడు దేనికి తృప్తి పడతాడు? దేనికి తృప్తి పడ్డ మనుషుడు. కాబట్టి అందుకే దేవుడు ఏమీ కలియుగంలో ఉన్నదాన్ని సర్దుకొని పోతూ ఉంటారు అంట. మనకేమి వాడు పెద్ద కారులో పోతుంటే మనం చిన్న కారులో పోతుంటాం. మనకు కూడా కారు అనుకో, అబ్బా ఆ కారు మనకు లేదే అనుకుంటాం. అట్లా మనుష్యుడు దేనికి తృప్తి పడడు. మనుష్యుడు దేనికైనా తృప్తి పడాలయ్యా అంటే కనుక భగవత్ చింతలోకి వెళ్ళిపోయాడు అంటే కనుక అంతకంటే తృప్తి ఏమీ లేదు. మీరు కొంతమందిని మన కుంభమేళ జరిగింది. ఆ కుంభమేళలో కొంతమందిని చూశారు అంటే కనుక కొంతమందికి వస్త్రాలు ఉంటాయి, కొంతమందికి వస్త్రాలు ఉండవు. వాళ్ళ శరీరాన్ని దేహాన్ని భగవంతుడు అర్పించేశాడు. మనం ఒక వాహనం తీసుకుంటాం, దానికి సర్వీస్ ఉన్న రోజులు వాడుకుంటాం, అయిపోగానే గుజరీకి దోసేస్తాం. ఈ శరీరం అంతే. భగవంతుడు ఆయన కైంకర్యాలు చేయించుకోవడానికి భూమండలం మీద మనల్ని ఇసిరి పాడేశాడు. ఆ కైంకర్యాలు అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోతాడు. కానీ ఈ మధ్యలో మనం ఏం చేస్తాం? ఆ కైంకర్యాలన్నీ చేసుకోకుండా మళ్ళా యమలోకంలోకి వెళ్ళి మనం మళ్ళీ భయపడతాం. ఏదన్నా ఎక్కడన్నా చెప్తే అబ్బా యమలోకంలో కుప్పి భాగం ఉంటుందంట, నూనెలో వేస్తారు అంటే మనం ఇక్కడ చేసినవన్నీ ధర్మాలు కాబట్టి అక్కడ మనం అట్లా చేస్తారని తెగ భయపడిపోతాం. ఇక్కడ మనము ఇప్పుడే చెప్తున్నాం, ఇక్కడ చాలా మందిని చూస్తూ చెప్తున్నా, మాట్లాడుతున్నారు. ఏదో స్కూల్లో టీచర్ని చూస్తారు, మా స్వామి చూస్తున్నారు, మాట్లాడుతూ మళ్ళీ మాట్లాడుకోవచ్చు. లక్షణంగా మనం ఇదే ఊర్లోనే ఉంటాము. లేదంటే ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు పాపం ఆయన మహానుభావుడు అంబానీ అన్లిమిటెడ్ అని వదిలాడు. పొద్దున్న నుంచి రాత్రి వరకు మాట్లాడుకున్న రూపాయి బ్యాలెన్స్ కూడా కట్టు కాదు. ఫ్లాష్ ఛార్జర్లు వచ్చాయి, 5 నిమిషాల్లో ఛార్జింగ్ ఎక్కేస్తుంది. అన్నీ మనకు అనుకూలంగానే వస్తున్నాయి. కానీ మనం అనుకూలమైనది ఏం చేయట్లేదయ్యా అంటే కనుక మనము మన బిజీలో పడిపోయి భగవతారాధన మర్చిపోతున్నాం. భగవతారాధన మర్చిపోయినంత దౌర్భాగ్య స్థితి ఇంకోటి లేదు. మనకు దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ద్వార దర్శనానికి పోవడానికి, మహాశివరాత్రి అంటే శ్రీశైలం పోవడానికి, దసరా నవరాత్రులు అంటే విజయవాడకు పోవడానికి, ఇటువంటి సమయాల్లో మాత్రమే మనకు గుర్తొస్తాడు దేవుడు. ఏ మిగతా రోజు ఆయన శివుడు కాదా?
ప్రసాదాలు ఇవ్వడా ఆయన మిగతా రోజు? ఆయన ధర్మాన్ని ఆయన ఆచరించడా? మన ధర్మాన్ని మనం ఆచరించాము అంటే ఆ భగవంతుడు ధర్మాన్ని మనకు అందజేస్తాడు. అందుకే మనకు చాలా చోట్ల వినే ఉంటాం, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షించాము అంటే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఇప్పుడు సుముహూర్తం జరుగుతోంది, స్వామివారికి అమ్మవారికి గుడచీరకం జరుగుతోంది. మాంగళ్య ధారణ సుముహూర్తం కాదు, గుడచీరకమే సుముహూర్తం. మాంగళ్యం అనేది పూర్వం నుంచి లేదు, ఋషులు మునులు మధ్యలో పెట్టగా వచ్చింది కాబట్టి గుడచీరకే సుముహూర్తము. ఆ గుడచీరకం జరుగుతోంది. అందరూ కూడా మనస్సులో శివాయ గురవే నమః అనుకుంటూ ఉండండి. ఓం వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పదిం వందే సూర్య శశాంక వంధినజనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన. వ్యక్తావ్యక్తగుణేతరం పరతరం శత్రుం శతత్వాత్మకం తస్మాదుత్తమతత్వమక్షరమిదం తేజం సదా యోగిభిః. ఓంకారాదిమం సమస్తమంత్రజనకం సూక్ష్మాది సూక్ష్మం పరం శాంతం పంచమీశ్వరస్య వదనం ఖం వ్యాప్తి తేజోమయం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. యత్ర గుప్తస్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం జకారాయ నమో నమః. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన. గుడచీరక మహోత్సవం జరుగుతోంది. సుముహూర్తము. అమ్మవారు స్వామివారు ఏకమయ్యి స్వామివారి అంతభాగం ఇచ్చే సమయం ఇదే. అమ్మవారికి గుడచీరక కార్యక్రమాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వీక్షిస్తూ స్వామివారి నామస్మరణం చేస్తూ ఉండండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అమ్మవారి వారిని స్వామివారు చేసుకున్న తర్వాత దానికంటే ముందు కొన్ని జరిగే. మొట్టమొదటి ప్రేమ వివాహం ఏదయ్యా అంటే కనుక ఆ పార్వతీ పరమేశ్వరుడిది. అటువంటి ప్రేమ వివాహం చేసుకోవడానికి అమ్మవారు పడిన కష్టములు ఎన్నయ్యా అంటే కనుక, అమ్మవారు స్వామివారిని పొందడానికి తపస్సు చేయడానికైతే ఆ కైలాసానికి వచ్చింది. అక్కడ ఋషులు మునులు బ్రహ్మ ఋషులు దేవ ఋషులు అందరూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. దాంట్లో స్వామివారు కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నారు.
అమ్మవారు ఎవరు కుమార్తె? ఒక మహారాజు కుమార్తె. హంసతూలిక మీద పడుకుంటుంది. పొద్దున్నే నిద్ర లేవగానే వేడి వేడి పన్నీరుతో స్నానం చేస్తుంది. స్నానం అయిపోగానే బంగారు అంచుతో నేచిన చీరలు కట్టుకొని శరీరం అంతా బంగారు ధారణ చేసుకొని మహారాణిలాగా అందరికీ దర్శనమిస్తున్న అమ్మవారు స్వామివారి కోసం నారవస్త్రం కట్టుకొని స్వామి ఉందయ్యా కైలాసంలో. ఆ జలం అంటే తాగితే చెయ్యి పన్నీరంత నీళ్లు తాగితే అంత చల్లగా ఉందంట. మొదటిగా ఇబ్బంది పడిందంట. కానీ అమ్మవారి సంకల్పం లోక సంరక్షణార్థం కోసం కాబట్టి మనందరినీ రక్షించడానికి అమ్మవారు చేసింది. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవతా మార్గాన్ని ఎంచుకొని చేసే పనులన్నీ రాక్షసుడే. రావణాసుడు మహాభక్తుడు అంట. మనలాగే ఏం చేసిన శివానుగ్రహం, అమ్మవారి అనుగ్రహం అంటాడంట. కానీ చేసేవన్నీ రాక్షసత్వం. మనం కూడా కలియుగంలో మనుషుని జననమే అంత అటువంటి. ఎందుకు అంటే కనుక భూమి మీద భగవంతుడికి వచ్చే అర్హత లేదు కాబట్టి మనుష్యుడు ఇష్టానుసారము వాడి జీవనాధారాన్ని చూసుకుంటూ పోతూ ఉంటాడు. ఆ విధంగా కొద్ది రోజులు అమ్మవారు ఆ విధంగా స్వామివారిని మార్గంలో తీసుకుంటూ ఆ ధ్యానం స్వామివారికి అర్థమైన తర్వాత ఒక ముస్లిం ఋషి రూపంలో వచ్చి, ఏమమ్మా చూస్తూ ఉంటే మహారాణి మాదిరి ఉన్నావే, ఎందుకు ఇక్కడ భూమండలాన్ని ఒక పక్కకి వచ్చి చేతిలో పెట్టాలి కదా అంటే, నాకు ఆ పరమశివుడు అంటే అత్యంత భక్తి, స్వామివారి మీద నాకు చెప్పలేనంత భక్తి ఉంది. అంటే మనం ఈ కాలంలో దాన్ని ప్రేమ లవ్వు అనేట్టు మార్చుకున్నాం. కానీ అప్పట్లో అమ్మవారు స్వామివారిని స్వామి అని అనేది. కానీ ఈ కాలంలో ఒరే అంటే భర్తను ప్రేమగా వించాలంటే ఒరే, అదే అమ్మవారు స్వామివారిని ప్రేమగా వించాలంటే స్వామి, లేదంటే నాథ, ఈ విధంగా వించేది. అది ఆ స్వామివారి కోసమే నేను ఇక్కడికి వచ్చానంటే ఏముంది? ఆ కొండల్లో సంసారం చేస్తూ ఉంటాడు. ఆ కపాలం తీసుకొని ఇంటింటికి తిరిగి భిక్ష చేస్తూ ఉంటాడు. ఏ ఆభరణములు లేకోకుండా సభ్యమ్మ వాడి దగ్గర, ఆ దుమ్ముకోవడానికి వాడి దగ్గర ఒక దుద్దలు కూడా లేక ఆ చుట్టంతా అత్తలత్తలుగా తిరిగిపోయి ఆ గజచర్మంలో నుంచి రక్తమంతా కారుతూ ఆ వాసన వస్తూ ఉంటుందమ్మా. వాడు చూడడానికి చాలా విచిత్రంగా ఉంటాడు. సరే, వాడి దగ్గర ఏమన్నా మంచి ఇనోవా కార్ ఏమన్నా ఉందా? ఆ పక్క చిక్కిపోయిన ఎత్తు ఉంటుంది, అది వాడు కూర్చుంటే అనిగిపోతుంది. నిన్ను ఎక్కించుకొని ఎక్కడికన్నా తీసుకెళ్ళగలరా? వాడి మీద ఎందుకమ్మా మనసు పడతావు? మీ నాన్నగారికి చెప్పామంటే స్వయంవరం పెట్టి ఈ భూమండలంలోని వీరాది వీరులు తీసుకొచ్చగలిగే శక్తి మీ నాన్నగారికి ఉంది కదా అనేసి అనగానే, మీరందరూ ఋషులు మునులు, మీ భక్తి వేరేలా ఉంటుంది కాబట్టి ఆ స్వామివారి శరీరం మీద ఉండే బూడిద, ఆ సర్పములే మీకు కనిపిస్తూ ఉంటాయి. స్వామివారి శరీరం మీద ఉండే ఆ అఖండమైన ఆ ధనరాశి మూటలన్నీ నాకు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. నా భక్తిలో స్వామివారిని ఒకసారి చూడండి అనేసి ఆ పరమశివుడి మీద, ఆ పరమశివుడికే ప్రేమ కలిగేటట్టు అమ్మవారు చెప్తుందంట. ఏ విధంగా ఉంటుంది అంటే, ఒకవైపు కుబేరుడు, లక్ష్మీదేవే స్వామి దగ్గరికి వచ్చి అడుగుతారంట. ఆ విధంగా అయిన తర్వాత, కళ్యాణం అయిన తర్వాత ఎవరి చెల్లెలు? పార్వతీదేవి, విష్ణుమూర్తి చెల్లెలు. ఆయన పేరు ఏం పేరు? నారాయణుడు. ఆయన చెల్లి పేరు నారాయణి. ఆ విధంగా ఆ నారాయణిని వివాహం చేసుకున్న తర్వాత కొద్ది రోజులకు స్వామివారికి అమ్మవారికి ఆ సుబ్రహ్మణ్య స్వామి సంతానం కలుగుతుంది. ఆ సంతానం కలిగిన తర్వాత ఒకసారి అలా వైకుంఠానికి వెళ్తుంది. వాళ్ళన్నైతే పలకరించి, కాస్త మగపిల్లవాడు ఉన్న వాళ్ళు కాబట్టి బాగోగులు తెలుసుకోవడానికి వెళ్ళాలి కదా. వల్లి అనే చక్కటి రూపమైనటువంటి ఒక అమ్మవారు ఉంటుంది విష్ణుమూర్తికి కుమార్తెగా. ఆ కుమార్తె బాగోగులు కనుక్కుందాము అనేసి ఆ అమ్మవారు వైకుంఠానికి వెళ్తుంది. దేంట్లో వెళ్తుంది? అమ్మవారి వాహనం ఏమమ్మా? అమ్మవారి వాహనం ఆ సింహవాహనం. ఆ స్వామివారి వాహనము ఆయన దగ్గరే ఉంటాయి. ఆ విధంగా ఒక్కొక్క భగవాను వాళ్ళ వాహనం సమయం. పరమశివుడు రాలేదంట, భిక్షానికి వెళ్ళాడు స్వామివారి కపాలు తీసుకు. అమ్మవారు వచ్చేసరికి వరుసగా ఎవరెవరి ప్లేసులో వాళ్ళ వాహనాలన్నీ పార్కింగ్ చేస్తున్నారంట. అమ్మవారి వాహనం రాగానే అక్కడ ఉండేవన్నీ బొమ్మలు ఎత్తిపోతున్నాయి. వచ్చిందేమి? సింహం. ఇది ఎక్కడ సఫరం చేస్తుందేమో ఆయన మమ్మల్ని అన్ని బయటకు పోతున్నాయి. అమ్మవారు ఆయన వాహనాన్ని దూరంగా తీసుకెళ్లి పార్క్ చేసి స్వామివారి మీటింగ్ అయిపోయి అంతా పంపించిన తర్వాత అమ్మవారు వాళ్ళ అన్నయ్య గారు భరించిన తర్వాత చిన్నగా వెళ్ళి పంచలోకపాలకులు
33 కోట్ల మంది దేవతలు కైలాస పర్వతానికి వెళ్ళిపోగానే భూమి అంతా ఒకవైపుకు వరగబడిపోయిందంట. భూమి అంతా ఒకవైపుకు వంగిపోగానే కొంతమంది ఋషులు ఆయన నాకు వివాహం అయిన తర్వాత మీ ఇంటికి గెస్టుగా వస్తాను, మీరు కొంచెం బరువు ఎక్కువ ఉంటారా, మీ స్థానాల్లో మీకు వెళ్ళిపోయారంటే కనుక భూమి ఒక విధంగా వస్తుంది మళ్ళా అనేసి అనుకున్న తర్వాత ఆ సప్తఋషులు స్వామివారికి ఏదన్నా ఆజన్మాంతరం గుర్తిపోయి మనం అది చూడగానే మనం గుర్తు చేసుకునేటట్టు ఏదన్నా బహుమానం ఒకటి ఇద్దాము అనేసి ఆ మంగళసూత్రము అనేది చేస్తారు. ఆ మంగళసూత్రం ఎక్కడ వేయాలి అంటే కనుక ఆ మాంగళ్యంగా ఉండాలి కాబట్టి అది మెడలో ధారణ చేస్తే ఆ భర్త అనేది ఎక్కడయ్యా ఉంటాడు అంటే కనుక ఆ భార్య ప్రతి క్షణము గుండె చప్పుడు భర్త అయి ఉండాలి కాబట్టి ఆ బరువును గుండెల మీద మోస్తూ ఆ భర్తను దీర్ఘాయుష్తో ఉండాలని భార్య కోరుకుంటే తిను కూడా దీర్ఘసుమంగళిగా ఉంటుంది అని ఆ సప్తఋషులు ఆలోచించి చేసినదే ఈ మాంగళ్యం. కానీ ఈ కాలంలో చూస్తూ ఉన్నాము అంటే కనుక చెప్పాల్సిన మనమే దౌర్భాగ్యానికి తీసుకొస్తున్నాం. చీలకు తగిలిస్తాం, డ్రాలో పెట్టేస్తాం, దాని చుట్టూ కవర్లో పెట్టమ్మా బంగారం పోతుందని బీరువాలో వేసేస్తాం. ఆ లక్ష్మీ స్థానము ఇక్కడ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ లక్ష్మీ కటాక్షము ఈ మెడలో ఆ విధంగా ఉంటుంది. ఆ నారాయణుని భార్య అయినటువంటి పరమేశ్వరి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో నుదుటిని కుంకుమ పెడితే ఏ విధంగా ఉంటుందో దీర్ఘకాలిక సుమంగళి ప్రసాదాన్ని ఆ లలితా త్రిపుర సుందరి మీకు ఇవ్వాలి అంటే మంగళసూత్రం కూడా అదే విధంగానే మెడలో ఉంటారు. చాలా చోట్ల మనం చూస్తే ధర్మం తెలిసిన స్త్రీలు ఎక్కడన్నా ప్రసవానికి వెళ్తున్నారంటే భర్తతో పసుపు కుంకుమ మెడలో వేస్తారు, ఏమి ఉండకూడదు కాబట్టి అంతటి ధర్మం ఉన్నా మన హిందూ ధర్మము. అటువంటి ధర్మాన్ని నిలబెట్టాలి. మాకు ఇటువంటి సమయాల్లోనే మీకు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చెప్తున్నాము. ఇప్పుడు మంగళ ధారణ జరుగుతుంది. స్వామివారి కళ్యాణ తదనంతరం స్వామివారికి తలంబ్రాల మహోత్సవ కార్యక్రమం మనం చూస్తున్నాము. ముత్యాల తలంబ్రాల కార్యక్రమం పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవంలో భాగంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ తదనంతరం ఈ యొక్క తలంబ్రాల కార్యక్రమం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సాయంకాల సమయంలో అంటే సంధ్యావేళ సమయంలో ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా అద్భుతంగా జరిపించారు. ఈ యొక్క కళ్యాణం దాతలు కావచ్చు, అలాగే ఆలయ కమిటీ వారు కావచ్చు, భక్తులు కావచ్చు. మనం చూస్తున్నాము స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమ తదనంతరం ఇక్కడ జరుగుతున్నటువంటి తలంబ్రాల కార్యక్రమం ప్రధాన అర్చకులు పురోహితులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో కనుల విందుగా భక్తులకు చూపించడం ఇవాళ కనుక బియ్యంతో యొక్క తలంబ్రాల కార్యక్రమం స్వామివారికి వెండి ముత్యాలతో ఈ యొక్క తలంబ్రాల కార్యక్రమం వెండి ముత్యాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా తొలుత బియ్యంతో అలాగే వెండి ముత్యాలతో కళ్యాణదాతలైనటువంటి వారి చేత కూడా ఈ యొక్క కార్యక్రమం కూడా జరిపించడం ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎవరైతే కళ్యాణదాతలు ఉంటారో కళ్యాణదాతలు మనోహర్ రెడ్డి గారు వారు లక్ష్మీదేవి
కళ్యాణదాతలైనటువంటి మనోహర్ రెడ్డి గారు, వారి సతీమణి విజయలక్ష్మి గారు, అలాగే ఇంకొక కళ్యాణదాత కూడా ఉన్నారు. ఇక్కడ ఆలయ కమిటీ వారు కూడా ఉన్నారు, ఆలయ ప్రధాన పురోహితులు కూడా ఉన్నారు. వారి చేత కూడా ఒక తలంబ్రాల కార్యక్రమం అసలు చూడండి. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా పులుప బియ్యంతో తలంబ్రాల కార్యక్రమం, అలాగే ఎండి పూలతో కూడా తలంబ్రాల కార్యక్రమం కళ్యాణదాతలు అలాగే ఆలయ కమిటీ వారు కూడా ఈ యొక్క గొప్ప కళ్యాణ కార్యక్రమాన్ని చేపట్టడం స్వామివారికి అన్న ఇది చూపిండి, ముందు మళ్ళీ వేయండి. ఓం నమ శివాయ. కళ్యాణ కార్యక్రమం తదనంతరం స్వామి వారికి తలంబ్రాలలో భాగంగా అద్భుతమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇవాళ సాయంకాల సమయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం అందరూ కూడా భగవన్నామస్మరణ చేసి ఓం శివాయ గురవే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అమ్మవారు పూల మార్పిడి కార్యక్రమం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇవాళ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రదోషకాల సమయంలో సాయంకాల సమయంలో ఎంతో అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మనం ఇప్పటివరకు ఎంతో అంగరంగ వైభవంగా మనం జరిపించాము. అలాగే కళ్యాణ మహోత్సవం తదనంతరం స్వామివారికి తలంబ్రాల కార్యక్రమం, అలాగే తలంబ్రాల కార్యక్రమ తదనంతరం పూలమాల అంటే మాల మార్పిడి కార్యక్రమం
అయ్యా భజంత్రి మంచి అన్నమయ్య కీర్తన ఒకటి. స్వామివారి కమటేశాలు అది అదృష్టం. అది పట్టుకోవాలి. ఓం నమ శివాయ. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం తదనంతరం తలంబ్రాల కార్యక్రమం. మనం చూస్తున్నాము మాల మార్పిడి తదనంతరం భక్తుల చేత గతంలో మనం ఎన్నడూ చూడలేదు తొలిసారిగా ఈ యొక్క బంతిపూల ఆట, అంటే భక్తులకు పూజారికి మధ్య ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమ తదనంతరం తలంబ్రాల కార్యక్రమం, మాల మార్పిడి కార్యక్రమం, బంతిపూల ఆట కార్యక్రమం ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇవాళ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఆలయ శర్మ గారు అలాగే కార్యక్రమం మనం చూసాము. ఇప్పటివరకు మనతో పురోహితుల వారు కూడా ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల కథ కూడా ఎంతో చక్కగా చెప్పారు. మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాము. అమ్మవారి గారికి చదింపుడు కార్యక్రమం కళ్యాణ దాతలకి ఓం నమ శివాయ. మహాశివరాత్రి వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. మనము ఈ భూమండలమంతా అంగరంగ వైభవంగా జరుపుకునే మహత్తరమైన పండుగలాగా చేసుకునే మహా కార్యక్రమం ఏమయ్యా అంటే గనక ఈ శివరాత్రి పర్వదినము. ప్రతి సంవత్సరమున ఈ శివరాత్రి నాడు అశేషమైన భక్త జనాదులందరూ కూడా స్వామివారికి ఉపవాసములు ఉండి భగవంతుని దగ్గరగా భగవంతుని కైంకర్యంలో భగవంతుని సేవ చేసుకుంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా మన బద్వేల్ పట్టణంలో కూడా దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రదోష ప్రాతకాలం నుంచి స్వామివారి బ్రహ్మముహూర్తము నుంచి స్వామివారి అభిషేకాలు, స్వామివారికి అర్చనలు, స్వామివారికి షోడశోపచార పూజలతో ప్రారంభమయ్యి సాయం ప్రదోష సమయంలో స్వామివారికి అశేషమైన జన సమూహం మధ్యలో స్వామివారి కళ్యాణ మహోత్సవము జరిగినది. ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవములో ఆ అశేషమైన భక్త జనాదుల మధ్యలో ఈ కార్యక్రమం అనేది ఆచరిస్తూ ఉంటే
ఆ భక్తుల ఆ స్వామివారి నామ సంకీర్తనము వింటూ ఈ కార్యక్రమాన్ని వేద మంత్రములతో ముందుకు తీసుకువెళ్తూ ఉంటే సాక్షాత్తు ఈ కళ్యాణం కైలాసంలో జరిగిందేమో అనే ఆలోచనలకు తీసుకువెళ్లే అంత జన సమూహం మధ్యలో ఈ కార్యక్రమం చేయడం అనేది జరిగింది. ఈ మాఘమాసమున వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడు స్వామివారి కార్యక్రమాలన్నీ విశేషంగా చేసుకోవడము మనము ఆచరణలో పెట్టుకొని స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉన్నాం. అదే విధంగానే ఇక్కడ కూడా అదే విధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. సాయం ప్రదోష కాలంలో స్వామివారి కళ్యాణం పూర్తి చేసుకున్న తర్వాత అదే విధంగానే రాత్రి సమయంలో కళ్యాణ అనంతరము 10 గంటల నుంచి మొదలుకొని స్వామివారి దగ్గర లింగోద్భవ కాలం పూర్తయ్యేంత వరకు స్వామి లింగోద్భవ కాలం అంటున్నారు కదా, ఈ లింగోద్భవ కాలం అర్ధరాత్రి ఎందుకు చేస్తారు స్వామి? కళ్యాణ కార్యక్రమ తదనంతరం అంటే శివపార్వతుల కళ్యాణ కార్యక్రమం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇవాళ మన కడప జిల్లా బద్వేల్ పట్టణం పోలీస్ స్టేషన్ సబ్ జైలు ఆవరణంలో వెలిసినటువంటి దుర్గా మల్లేశ్వర స్వామి వారి గుడి నందు ఇవాళ ప్రాతకాల సమయంలో శివపార్వతుల కళ్యాణ కార్యక్రమం తదనంతరం అమ్మవారికి ఒడిబియ్యం కార్యక్రమం అంటే కళ్యాణ తదనంతరం ఈ యొక్క ఒడిబియ్యం సమర్పిస్తారు. కళ్యాణ తదనంతరం సమర్పించినటువంటి ఒడిబియ్య కార్యక్రమాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అల్పాహార కార్యక్రమం కూడా ఆలయ కమిటీ వారు అరేంజ్ చేయడం జరిగింది. అల్పాహార కార్యక్రమ తదనంతరం శతరుద్రాభిషేక కార్యక్రమం కూడా కలదు. ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా అల్పాహార కార్యక్రమం, అలాగే ఈ అల్పాహార కార్యక్రమ తదనంతరం శతరుద్రాభిషేక కార్యక్రమం కూడా కలదు. ఇప్పటి వరకు కళ్యాణం చూశాం మనం. సార్ శుభ్రాన్